ఫ్రెండ్స్, ఈ ప్రయోగం గురించి ఇంత క్లియర్గా ఎవరు చెప్పలేదు. మీకు సింపుల్గా అర్థమయ్యేలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి. డిసెంబర్ 5 సాయంత్రం 4:04 శ్రీహరికోట నుంచి PSLV C-59 రాకెట్ను ప్రయోగించారు. అయితే ఈ రాకెట్లో నింగిలోకి పంపింది ఇండియాకు చెందిన ఉపగ్రహాలను కాదు. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 అనే మిషన్ ను నింగిలోకి పంపారు. ఈ మిషన్ లో 2 ఉపగ్రహాలుంటాయి. ఒకటి అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ OSC, రెండవది కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ CSC. ఈ ఉపగ్రహాలు కరోనాను మరింత సమర్థవంతంగా లోతుగా అధ్యయనం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇంతకీ యూరోపియన్ ఉపగ్రహాలను ఇండియాకు చెందిన రాకెట్ నుంచి ఎందుకు నింగిలోకి పంపించారు? కరోనా అంటే ఏంటి? ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ప్రయోగం వల్ల మనకు లాభం ఏంటి? ఒక్కో దాని గురించి డీటెయిల్ గా చెప్పుకుంటూ వెళ్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా ఈ ఉపగ్రహాల గురించి తెలుసుకొని ఆ తర్వాత కరోనా అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ 2 ఉపగ్రహాల జీవితకాలం 2 సంవత్సరాలు. అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ బరువు 200 కిలోలు కాగా కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ బరువు 350 కిలోలుగా ఉంది. 550 కిలోల బరువు ఉన్న ఈ రెండింటిని ప్రోబా-3 అనే మిషన్ లో ఒకదానిపై మరొకటి అమర్చి PSLV C-59 రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. అంటే భూమి మీద నుంచి ప్రయోగించినప్పుడు ప్రోబా-3లోని ఈ 2 ఉపగ్రహాలు కలిసే ఉంటాయి. ఈ ఉపగ్రహాలను భూమి చుట్టూ ఉన్న 600 × 60,530 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్షలో ప్రవేశపెడతారు. అక్కడి నుంచి ఈ ఉపగ్రహాలు విడిపోతాయి. నింగిలోకి వెళ్లిన తర్వాత ఈ ఉపగ్రహాలు ఏం చేస్తాయో తెలియాలంటే అంతకంటే ముందు కరోనా గురించి తెలుసుకోవాలి. సూర్యుడి బయటి పొరనే కరోనా అని అంటారు. సూర్యుడిలో జరుగుతున్న మార్పులు, సౌర తుఫాన్లు, సౌర జ్వాలల విడుదల వంటి ఘటనలో ఈ కరోనా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పరిణామాలు అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల భూమిపై ఉన్న విద్యుత్ గ్రిడ్లు, ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలు, నావిగేషన్ సేవలు పాడైపోతాయి. ఇవి పాడైపోకుండా ఉండాలంటే ఈ కరోనాను పరిశీలించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కానీ కరోనాను పరిశీలించడం అత్యంత కష్టమైన పని. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి కరోనాలో ఉన్న అత్యంత కాంతివంతమైన పాయింట్ కంటే 10 లక్షల రెట్లు ఎక్కువ కాంతి ఉంటుంది. సూర్యుని కాంతి వల్ల కరోనా అనేది కనబడదు. చివరికి టెలిస్కోప్ లో కూడా పరిశీలించడం సాధ్యపడదు. సంపూర్ణ సూర్యగ్రహణాల సమయంలో మాత్రమే చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పినప్పుడు కరోనా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇటువంటి గ్రహణాలు చాలా అరుదుగా వస్తుంటాయి. పైగా అవి కేవలం కొద్ది నిమిషాల పాటు మాత్రమే కొనసాగుతాయి. కరోనా అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కరోనాపై సవాళ్లను అధిగమించి లోతైన అధ్యయనాలు చేయడానికి ఐరోపా అంతరిక్ష సంస్థ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ ప్రోబా-3 ప్రయోగం. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సూర్యగ్రహం ఏర్పడినప్పుడు కరోనాను అధ్యయనం చేయడం ఈజీ అవుతుందని. సో ఈ ప్రయోగం ద్వారా కృత్రిమ సూర్యగ్రహాలను సృష్టించి కరోనాను అధ్యయనం చేస్తారు. సహజ సిద్ధంగా సూర్యగ్రహణం ఎప్పుడో ఒకసారి ఒకవేళ ఏర్పడిన కొద్ది నిమిషాల పాటే ఉంటుంది. కానీ ఈ ప్రయోగం ద్వారా ప్రతి 19 గంటల 36 నిమిషాలకు ఒకసారి ఏకంగా 6 గంటల పాటు కరోనాను పరిశీలించే సామర్థ్యం ఉంటుంది. సహజ సిద్ధ సూర్యగ్రహణం కంటే 100 రెట్లు ఎక్కువ సామర్థ్యం ఈ ప్రయోగం ద్వారా ఉంటుంది. మరి కృత్రిమ సూర్యగ్రహణాలను ఎలా సృష్టిస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోబా-3 మిషన్ లో ఉండే అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ OSC ఉపగ్రహం సూర్యుడి వైపుగా నిలుస్తుంది. ఇందులో 1.4 మీటర్ల వెడల్పైన అకల్టిక్ డిస్క్ ఉంటుంది. ఇది 150 మీటర్ల దూరంలో సుమారు 8 సెంటీమీటర్ల వెడల్పుతో ఓ నీడను ఏర్పరుస్తుంది. ఈ నీడలో కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ CSC ఉపగ్రహం విహరిస్తుంది. ఈ ఉపగ్రహంలో 5 సెంటీమీటర్ల అపర్చర్ తో కూడిన టెలిస్కోప్ ఉంటుంది. ఈ టెలిస్కోప్ 8 సెంటీమీటర్ల వెడల్పున్న నీడలో ఇమిడిపోతుంది. దాంతో సూర్యుడి దృక్కోణంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో కరోనాపై సూర్యుని కాంతి ఉండదు కాబట్టి టెలిస్కోప్ సౌర కరోనాను స్పష్టంగా పరిశీలించి అధ్యయనం చేసి ఫోటోలు తీయగలుగుతుంది. ఈ ప్రక్రియ ఏకంగా 6 గంటల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో మిల్లీమీటర్ స్థాయిలో కూడా తేడా లేకుండా 2 ఉపగ్రహాలు సమన్వయంతో విహరించాలి. ఈ 6 గంటల తర్వాత ఉపగ్రహాలు ఫార్మేషన్ ఫ్లయింగ్ నుంచి బయటకు వచ్చి భూమికి చేరుగా ఉండే కక్ష్య బిందువుల దిశగా ప్రయాణం చేస్తాయి. తిరిగి 19 గంటల 36 నిమిషాల తర్వాత ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులపై అవగాహన వస్తుంది. సౌర తుఫానులు, కరోనా నుంచి విడుదలయ్యే ఇతర సౌర వ్యర్థాలతో భూమిపై ఉన్న పవర్ గ్రిడ్లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను అవి ఏ రకంగా ధ్వంసం చేయగలవో అంచనా వేయవచ్చు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏకదాటిగా 6 గంటల సమయం పాటు పరిశీలించి ఒక అంచనాకు రావచ్చు. సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశ్లేషణ కూడా ఖచ్చితత్వంతో చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రోబా-3 ప్రయోగం సక్సెస్ అయితే సౌర పరిశోధన రంగంలో విప్లవాత్మకమైన అంశాలు బయటపడే అవకాశాలున్నాయి. అంతేకాదు సూర్యుడికి సంబంధించిన పలు అంశాలు, అక్కడి పరిసర వాతావరణంపై చోటు చేసుకునే మార్పులు, ఆ మార్పుల ప్రభావం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రయోగం వెనుక ఉన్న హిస్టరీ. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు తెలియజేయడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు. నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చితే మాత్రం దయచేసి వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.